లోక సంబంధమైన స్నేహాలు చెప్పే కదా ఏమండి, డబ్బు ఉంటే నీ దగ్గరికి వస్తారు, అందరూ నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు, సర్కిల్ మెయింటైన్ చేస్తారు, నీ వెనకాల నీ ముందుంటారు. నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం తప్పిపోయిన కుమారుడి తండ్రిని కాదని ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయినప్పుడు బోళ్ళంత మంది స్నేహితులు వెళ్ళారు వాడితో, లేదా చాలా మంది స్నేహితులు వెళ్ళారు వాడితో. డబ్బు ఉంది వాడి దగ్గర, ఆస్తి అంతా తీసేసుకున్నాడు, వాటా వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. తిన్నోడికి తిన్నంత పెట్టాడు, తాగినోడికి తాగినంత ఇప్పించాడు. ఏమండి, రకరకాలైన చెడు కార్యాలు, దుష్కార్యాలు, జోదములో, పాపములో రకరకాలుగా జీవించారు. డబ్బంతా అవజేశాడు, వీడంతా కడుపులో తీసి పెట్టాడు, తెచ్చిందంతా అందరికి బంజారం చేసి వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళు నాతోనే ఉండిపోతారు అనుకున్నాడు. డబ్బు అయిపోయేదాకా ఉన్నారు. ఎప్పుడైతే డబ్బు ఇంటి దగ్గర అయిపోతుందని నాకు అర్థమైందో మెల్లమెల్లగారే మా డాడీ ఫోన్ చేశాడు, మా అమ్మ ఫోన్ చేసింది, మా తాతకు బాగాలేదంట, మా మొత్తం చచ్చిపోయాడంట. సో రకరకాల సాగులు చెప్తా ఒక్కొక్కడు ఈయన ఒంటరి వాడిని చేసి వదిలి వెళ్ళిపోయారు. హల్లెలూయా.